లెర్న్ విత్ మీ సిరీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 5 అండి. లాస్ట్ పార్ట్లో ఫుల్ షోల్డర్ 5.5, నెక్ 2.2 మార్క్ చేసుకున్నాము. సేమ్ అదే 2.2 కింద వరకు లైన్ డ్రా చేసుకుంటున్నాను. మనకి మెయిన్ మార్కింగ్ వచ్చేసరికి పైదనమాట, కిందది కాదు. అది నెక్ స్టిచ్చింగ్ అయ్యేసరికి పావించి కిందకి వెళ్ళిపోతుంది. ఆ మెయిన్ మార్కింగ్ పై మార్కింగ్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. దానికి అవుట్ సైడ్ ఒక పావు ఇంచు, ఇంకొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. మనకి రెగ్యులర్గా పావు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది, లేదా కొంచెం బ్రాడ్గా కావాలంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇట్లా 2 టైప్స్ నెక్స్ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కింద కర్వ్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రాప్ చేసుకుందాము. 5.5 నుంచి 6.5 వరకు ఉంటుందండి ఎవరికైనా ఆర్మ్ హోల్. అది మనం చూసుకోవాలి. మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా మన బాడీకి, దాన్ని బట్టి చూసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 6కి డ్రా చేశాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకొని దానికి రెండిటికి హాఫ్లో ఒక క్రాస్గా లైన్ గీసాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే నెక్ని బట్టి ఇక్కడ ఎంత పెట్టాలని చూసుకోవాలండి. ఇక్కడ పావించి తీసుకుంటే అక్కడ పెంచాలన్నమాట, 1.5 ఇంచుకి పెంచాలి. హాఫ్ ఇంచ్ అయితే 1 ఇంచుకి తీసుకోవాలన్నమాట. నెక్ ఎంత బ్రాడ్ అయితే ఇక్కడ మనం అట్లా తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ పార్ట్లో తర్వాతది చూద్దాం.